అందరికీ శుభ సాయంత్రం అండి. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని. ఓకే. కొంచెం టెన్షన్‌గా ఉంది. అటు ఇటుగా మాట్లాడినా కొంచెం క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్స్ మర్చిపోతా. అరే బాబు! మన టీమ్‌లో కొంచెం ముందుగానే చెప్తున్నాను రా రేయ్! మీకే. సారీ. నిజంగా ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఈ స్టేజ్ మీద ఇదే మొదటిసారి నేను ఎక్కడం కూడా. చాలా స్పెషల్‌గా అనిపించి అందుకే చెప్పులు లేకుండా కూడా వచ్చాను యాక్చువల్లీ. ఎందుకో నాకు కొంచెం మన గృహప్రవేశానికి వెళ్తాం కదా! ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా! ఆ ఫీల్ వచ్చింది నాకు ఈరోజు. నెక్స్ట్ టైమ్ నుంచి చెప్పులేసుకుంటాలేండి. ఫస్ట్ టైమ్. ఓకే. సో, టీజర్ నచ్చింది కదా! అంటే నాకు టీజర్ చూస్తున్నప్పుడు లాస్ట్‌లో ఆ మీమ్ మెటీరియల్‌కి అందరూ ఏసారు తప్ప మిగతా ఆటిల్లో ఎక్కడ నాకు అనిపించలా. సో, అంటే నచ్చిందా? నచ్చలేదా? డౌట్ వచ్చింది నాకు. థాంక్స్ రా బ్రో. థాంక్ యూ. అరే! ఒక్కడికే నచ్చిందా? ఏం సౌండ్ లేదేంట్రా రేయ్! అరేయ్! కొంచెం మీరే నడవండి రా రేయ్! ప్లీజ్ రా రేయ్! కొంచెం ఇస్తా బయటికెళ్ళిన వెంటనే రెడీ చేస్తా. ఉన్నాయి బ్యాగ్ తెచ్చాను రెడీగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ అండి. మీడియా వాళ్ళకి, ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన యూవీ టీమ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా ఫాదర్‌కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కొక్కలుగా వెళ్ళిపోతే ఫస్టు నాకు బాగా గుర్తండి వన్ ఫోన్ కాల్. నాకు సృజన్ గారికి నాకు పెద్ద 35 టైంలో చాలా ఇంట్రాక్షన్ చాలా తక్కువండి. ఆయన యూఎస్‌లో ఉంటారు. చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆన్ ఫైన్ డే జనవరి 24 నాకు బాగా గుర్తు 12 గంటల 12 నిమిషాలకి కాల్ చేశారండి. "నీకొక ఆఫర్ ఉంది చేస్తావా" అని. చెప్పంగానే ఇమ్మీడియేట్‌లీ ఓకే అనేసాను. ఆయన ఎందుకు నమ్మారో నాకు ఇప్పటికి డౌటు. ఎప్పుడు అడగలే ఆ క్వెషను. ఎప్పుడైనా పర్సనల్‌గా అడుగుతా వై మీ అనేది. థ్యాంక్ యూ సార్. అసలా నిజంగా ఆహ్, ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. అంటే ఈ రోజుల్లో అవకాశం అనేది చాలా టఫ్‌గా ఉంది. మీ అందరికీ తెలుసు. ఒక డెబ్యూగా డైరెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో చాలా మందికి తెలుసు. నేను చాలా మందిని చూస్తున్నాను. నా ఫ్రెండ్సే ఉన్నారు. నా టీమ్‌లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అవ ఈ అవకాశం చాలా త్వరగా వచ్చిందండి. అంటే ఈజీగా వచ్చింది. అంటే నేను ఎక్కువ కష్టపడలా. మేబీ అంటుంటారు కదా పెద్దలు, మనం కష్టపడితే అది ఎవరో ఒకళ్ళు చూస్తారు అని. నా టీమ్ చూసారండి. సృజన్ గారు చూసారు. నందు చూసారు. అండ్ మా ఎగ్జిక్యూటివ్ యాక్చువల్లీ సౌమిత్ర కూడా చూసాడు. యాక్చువల్లీ నా గురించి ఫస్ట్ చెప్పింది సౌమిత్రేనండి తనకి. ఓకే. అండ్ సంజీవని అయితే ఎలా అని, తీసుకుంటే ఎలా ఉంటదని. తర్వాత నందు గూడా హి సెడ్ సూపర్ అసలు గుడ్ ఆప్షన్ అని అన్నారు. ఏమో మేబీ జనవరి 23 చూస్తారు. ఓకే. నీ యాక్సెప్టెడా కాదా నేననేది. అండ్ అండ్ మా ప్రొడక్షన్ టీమ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంగా యాక్చువల్లీ చాలా సమ్మర్‌లో చేసాం ఇది షూట్. రాజమండ్రి అంటే ఎలా ఉంటదో తెలిసిందే. చాలా కష్టపడ్డారు. ఒక 22 డేస్ చేసాము. చాలా కష్టపడ్డారు. భువన్ గారు, మన శ్రీనివాస్ గారు అండ్ సౌమిత్రి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ కో ప్రొడ్యూసర్ ఆయన. థ్యాంక్స్ మామ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీమ్ అండి. ఆళ్ళేదో చాలా కష్టపెట్టేసాను సమ్మర్‌లో. అరే అబ్బాయి నవీన్ అండ్ ప్రతాప్ వచ్చాడా రాడు? రాలేదా? ఓకే. ప్రతాప్, మా శివ గారు, మా కో డైరెక్టర్, మా పెద్ద దిక్కు. అండ్ టీమ్ అనిల్ అండ్ అనుదీప్, తేజ అందరూ. వంశీ ఒరేయ్! సారీ రా రేయ్! చెప్పాను కదరా చాలా వీక్ అని. సారీ వంశీ. థ్యాంక్ యూ. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ రా మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే. మా వినోద్ గారండి అడిషనల్ డైలాగ్. నాకు టైం తక్కువుండే ప్రెప్‌లో. అంటే షూట్‌కెళ్ళడానికి డేట్స్ ఇష్యూ లేకుండే. తను చాలా హెల్ప్ చేశారండి. అంటే యాక్చువల్లీ గోదావరోడినైనా సరే, గోదావరి సాయం తీసుకున్నానాయన. నాకంటే బాగా రాసాడనిపించింది నాకు తను. ఈజ్ డెబ్యూటెంట్ ఫస్ట్ రైటర్ అతను. థ్యాంక్ యూ సో మచ్. దానికి మేజర్‌లీ అండ్ మా నందు అండ్ మచ్చ థ్యాంక్ యూ. అసలు నీకు థ్యాంక్స్ చెప్పకూడదులే. మనిద్దరం ఒకటే. తను ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి నాకు బాగా తెలుసండి. మేమిద్దరం ఒకేసారి వచ్చాము. అంటే వచ్చిన కాడి నుంచి తనతోనే ఉన్నా. స్టిల్ ఇప్పటికే ఉన్నా. ఎప్పటికీ కూడా తనతోనే ఉంటా. అంటే ఎలాగంటే ఆహ్, మా
అంటే ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు అందరికీ. మా ఫాదర్ తర్వాత అంత రెస్పెక్ట్ ఇచ్చేది నందుకేనండి నేను. ఈజ్ గాయ్. ఎందుకనంటే అంటే నా కష్టం వల్ల రావచ్చు, ఇంకేదైనా కావచ్చు. పరోక్షంగా నేను ఇక్కడ ఉండడానికి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ దిస్ గాయ్. థ్యాంక్ యూ మచ్చా నిజంగా. అండ్ మా సృజన్ గారు సార్ థ్యాంక్ యూ సార్. అసలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్ జీవితాంతం. మై ఫస్ట్ ప్రొడ్యూసర్ నన్ను నమ్మారు ఈ సినిమాని. ఎందుకనంటే చాలా నాకు ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ బయటకు వచ్చినప్పుడు నీ కామెంట్స్ చాలా చదివానండి. నేను అంటే ఆ పదాలని చెప్పను కానీ చాలా చదివిన తర్వాత యాజ్ ఎ డెబ్యూకి నాకు ఇంకే టెన్షన్ ఉంటుంది. అంటే ఏంటి ఇంత కామెంట్స్ ఇలా వస్తున్నాయని. బట్ ఐ ఫేస్ ఇట్ సార్ డెఫినెట్లీ. మీరు వన్స్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫ్రెష్నెస్ని మీకు దొరుకుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. నాది గ్యారంటీ. అంటే నేను అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఏం చెప్పట్లేదండి. వెరీ కాన్ఫిడెంట్. నేను చాలా అంటే నేను 100% దీనికి ఎఫర్ట్ పెట్టాను. ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది మీరు అసలు కళ్ళు మూసుకొని వచ్చి థియేటర్లోకి వచ్చి కళ్ళు తెరిచి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా మా పులస రామారావు గారు బ్రహ్మజీ అన్నయ్య అసలు చాలా 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 థ్యాంక్స్ అన్నయ్య. అసలు ఆ క్యారెక్టరు నీ డైలాగ్స్ చెప్తున్నప్పుడు అండి అసలు అంటే మనం ఒకటి అనుకుంటాం, అంతకు మించి నాకు అవుట్పుట్ వచ్చేదండి అన్న దగ్గర నుంచి. అంటే నాకు తెలిసి ఒక 15 days అంతా వర్క్ చేశానండి నా లాంగ్ షెడ్యూల్ అన్నతో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ అదే అదే ఆ ఫ్లో వెళ్ళిపోతున్నాను, ఇంకా ఆపలేకపోతున్నాను నేను. ఓకే, ఈషా గారు అండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఈషా గారు. అండ్ అన్నయ్య అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ట్రైలర్ నుంచి చెప్తాం ఖచ్చితంగా. ఇంకా అప్పుడు ఇంకెక్కువ మాట్లాడతాను. ఓకే అండి. నిజంగా ఈషా గారు అంటే తరుణాన్ని నన్ను ఫస్ట్ నమ్మారు యాక్చువల్లీ. అంటే అంటే వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ నాకు చాలా పెద్ద విషయం అదనమాట. అంటే నన్ను నమ్మి అంటే ఆల్రెడీ తరుణ్ భాస్కర్ అని చాలా పెద్ద డైరెక్టరు, చాలా ఫేమస్ డైరెక్టరు. సో నన్ను యాజ్ ఎ డెబ్యూగా నన్ను నమ్మడం అనేది నాకు చాలా ప్రైడ్గా అనిపించింది. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరూ, మా ప్రిన్సీ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు, థ్యాంక్ యూ. సారీ, మా మ్యూజిక్ డైరెక్టర్ జయక్రిష్ ఇస్ వండర్ఫుల్. నిజంగా బీజిఎం అదరగొట్టాడండి, చాలా బాగా ఇచ్చాడు. అండ్ థ్యాంక్ యూ. అండ్ లిషిస్ భారద్వాజ్ ఆల్ సాంగ్స్ తనే రాశాడు. అండ్ ఎవ్రీవన్ ఏమైనా మర్చిపోయి ఉంటే నెక్స్ట్ ఈవెంట్లో డెఫినెట్లీ చెప్తాను. సారీ మా డిఓపి గారు దీపక్ కొంచెం ఇలాంటివి కొంచెం లీక్ చేస్తే టిప్స్ ఇస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవ్రీబడి ఆల్ నా టీం అందరికీ, మా టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, మీ మీడియా వాళ్ళకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.